రక్షిత్‌ని అని రిషి ఆడిపిస్తూ ఉంటే వసు వాళ్ళకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది కదా! తరువాత రక్షిత్, నేహ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. జగతి, వసు వాళ్ళిద్దరూ ఆడుకుంటారులే కానీ రా మనం డిన్నర్ చేసేద్దాం. రా రిషి అని పిలుస్తూ ఉంటుంది. సరే అమ్మా అని ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఎదురుగానే పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు. నేహ రక్షిత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసి వసు మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఈ రాక్షసి ఏం చేస్తుందో ఏంటో ఇప్పుడు, ఇందాక పడేసింది. మీరు తింటూ ఉండండి, నేను తర్వాత తింటాను అని వసు లేవబోతూ ఉంటుంది. వసు ఆగు, కంగారు పడకు, కూర్చో, తిను. అసలేం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్య చూద్దాం. ఇందాక మిస్ అయ్యాం కదా, ఇప్పుడు ఎవరు ఎవరిని తోస్తారో, ఎవరు ఎవరిని ఫస్ట్ కొడతారో చూద్దాము అని అంటుంది జగతి. అవును, ఈ ఐడియా బాగుంది జగతి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఇంకా రిషి, వసు, జగతి, మహేంద్ర పిల్లల్ని చూస్తూ ఉంటారు. నేహ రక్షిత్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. రక్షిత్ నేహాని పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటాడు. రక్షిత్ దగ్గరగా వెళ్ళి నేహ బుగ్గ పైన ముద్దు పెడుతుంది. కోపం తగ్గిపోయి అన్నయ్య మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుంది, అందుకే వెళ్ళి ముద్దు పెడుతుంది అని నవ్వుతూ ఉంటారు అందరూ కూడా. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. చూసావా, ఇందాక గొడవ పడ్డారు, ఇప్పుడు కలిసిపోయారు. ఈ మాత్రం దానికి నువ్వు కంగారు పడిపోయి భోజనం మధ్యలో నుండి లేవాలి అనుకున్నావు. పిల్లలంతే వసు, ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు ప్రేమగా ఉంటారో చెప్పలేము అని అంటుంది జగతి. అవునత్తయ్య, వీళ్ళని చూస్తుంటే పిచ్చి పట్టిస్తున్నారు అసలు, వీళ్ళ అల్లరితో వీళ్ళ కొట్లాటలతో అని అంటుంది వసు. ఇప్పుడే ఏముంది వసు, వాళ్ళకి మాటలు వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలైన టార్చర్, అప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటుంది జగతి నవ్వుతూ. అమ్మో, ఇప్పుడే వీళ్ళని భరించలేకపోతున్నాం, ఇంకా అప్పుడు ఎలా తట్టుకోవాలో ఏంటో అని అంటుంది వసు కూడా నవ్వుతూ. అలా మాట్లాడుకుంటూ భోజనాలు కంప్లీట్ చేసేసి హాల్లోకి వచ్చి కూర్చుంటారు. రక్షిత్, నేహ ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. అంతలో వసు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. వసు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్క, అత్తయ్యకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటుంది అవతల నుంచి వాయిస్. మేమందరం హాల్లో ఉన్నాం, అత్తయ్య ఫోను రూమ్లో ఉన్నట్టుంది, వినిపించలేదు, అందుకే లిఫ్ట్ చేయలేదేమో అని అంటుంది వసు. అది విని జగతి ఎవరు వసు అని అంటుంది. లహరి అత్తయ్య మీకు ఫోన్ చేసిందంట, మీరు లిఫ్ట్ చేయట్లేదేంటి అని అడుగుతుంది. రూమ్లో ఉందేమో, మేమందరం హాల్లో ఉన్నాము, వినిపించలేదు, అందుకే లిఫ్ట్ చేయలేదేమో అత్తయ్య అని చెప్తున్నాను. ఇదిగో అత్తయ్యకి ఇస్తున్నాను, లహరి మాట్లాడు అని వసు చేతిలో ఉన్న ఫోన్ని జగతికి అందిస్తూ చెప్తూ ఉంటుంది లహరికి. జగతి ఫోన్ తీసుకుని, లహరి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది. అలా జగతి లహరితో మాట్లాడుతూ ఉంటుంది. జగతి పక్కనే వసు కూడా కూర్చొని వింటూ ఉంటుంది. డాడ్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కానీ మనం పిల్లల్ని తీసుకుని వేరే రూమ్లోకి వెళ్దామా అని అంటాడు. నిజమే రిషి, పద వెళ్దాం, ఇక్కడ ఉన్న దగ్గర నుండి లహరితో మాట్లాడడమే సరిపోతుంది వాళ్ళకి, మనల్ని ఎక్కడ పట్టించుకుంటారు, పద అని అంటాడు మహేంద్ర. ఏంటి మావయ్య ఏదో అంటున్నారు అని అంటుంది వసు. ఏం లేదమ్మా, మీ ఇద్దరు ఫోన్లో బిజీగా ఉన్నారు కదా, మేము వేరే రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము, పిల్లల్ని ఆడిపిద్దాము అని అనుకుంటున్నాం అంతే అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు నిజం చెప్పండి, లహరి ఫోన్ చేసిందని నెమ్మదిగా జారుకుందాము అనుకుంటున్నారు కదూ అని అంటుంది వసు. హా, మీరు లహరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడప్పుడే అవ్వవు కదా మీ ముచ్చట్లు అని అంటాడు మహేంద్ర. అమ్మా, మేం వినలేం మీ ముచ్చట్లు, మేం వెళ్తాం అని అంటాడు రిషి. ఎందుకు సార్ అలా అంటారు, మిమ్మల్ని మాట్లాడమంటేనేమో మాట్లాడరు, మేం మాట్లాడితేనేమో ఇలా అంటారు. ఎన్నిసార్లు అడిగిందో తెలుసా, బావతో మాట్లాడించండి అక్క, బావతో మాట్లాడించే అత్తయ్య అని, కానీ మీరు ఎప్పుడు అడిగినా సరే మాట్లాడను అని పక్కకు వెళ్ళిపోతారు. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అని కూడా ఆలోచించరా, ఎన్నిసార్లు కవర్ చేయలేక చచ్చానో, మీ బావగారు బిజీగా ఉన్నారు, మీ బావగారు బాత్రూంలో ఉన్నారు అని ఏవోవో చెప్తూ కవర్ చేస్తున్నాను, అది బాధపడకూడదు అని, మీరేమో మాట్లాడడానికి ఇష్టపడరు అని అంటుంది వసు. అమ్మ, ఇప్పుడు కూడా అలానే చెయ్యి, అలానే కవర్ చెయ్యి అని రిషి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు. సార్, అది ఫోన్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని అడుగుతుంది, ఈసారైనా మాట్లాడొచ్చు కదా అని అంటుంది వసు. నేను మాట్లాడను, నా వల్ల కాదు అని అంటాడు రిషి. ఏంటి సార్, ఏదో మా చెల్లైనట్టే మాట్లాడుతున్నారు, అత్తయ్య కూడా సొంత మేనకోడలు, అది గుర్తుపెట్టుకోండి, అత్తయ్య తరపున కూడా మీకు చుట్టాలే తను అని అంటుంది వసు. అవును, ఎవరు కాదన్నారు, అమ్మకి వాళ్ళన్నీ కూతురు, నీకు
మీ సొంత పెద్దమ్మ కూతురు. మీ ఇద్దరూ మాట్లాడుకోండి. మమ్మల్ని వదిలేయండమ్మా. రండి డాడీ మనం వెళ్దాం అని పిల్లల్ని తీసుకుని రిషి, మహేంద్ర వెళ్ళిపోతారు వేరే రూమ్లోకి. జగతి దూరంగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది లహరితో. వసు, మహేంద్ర, రిషి మాట్లాడుకోవడం చూసి ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది. ఏమీ లేదు అన్నట్టు వసు కూడా సైగ చేస్తుంది. సరే వసుకిస్తున్నాను లహరి, వసుతో కూడా మాట్లాడు అని వసు దగ్గరికి వస్తూ ఉంటుంది జగతి. వసు దగ్గరికి వచ్చి ఫోన్ని వసుకి ఇస్తుంది. అక్క చెప్పక్క, ఏం చేస్తున్నావు? బావగారు ఏం చేస్తున్నారు? బావకి ఇవ్వక్క, బావ ఎప్పుడూ మాట్లాడు, ఒక్కసారైనా మాట్లాడమని చెప్పక్క అని అంటుంది లహరి. అప్పుడే మహేంద్ర, రిషి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. మీ బావగారు బిజీగా ఉన్నారు, ఆఫీస్ వర్క్ ఉంటే అది ల్యాప్టాప్లో చేసుకుంటున్నారు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడిస్తానులే అని చెప్తూ ఉంటుంది వాసు. అక్క ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నిజంగా బావగారు నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? లేకపోతే బావగారు నిజంగానే బిజీగా ఉంటున్నారో నాకు అర్థం కాదు. నేను వచ్చాక చెప్తాను నీ సంగతి, బావ సంగతి అని నవ్వుతూ ఉంటుంది లహరి. అదేం లేదు లహరి, బావగారు వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, చెప్పాను కదా నీకు. అందుకే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అమ్మాయిల్లో నాతో తప్ప ఎవరితోనూ సరిగా మాట్లాడరైనా అని నవ్వుతుంది వసు కూడా. మీ ఆయన మీద నీకు కాన్ఫిడెంట్ ఉండడంలో తప్పు లేదులే. నేనొచ్చాక తేలుస్తాను కదా బావగారి సంగతి అని నవ్వుతూ ఉంటుంది లహరి. అవును, ఈ మంత్లో వస్తానన్నావు కదా, ఎప్పుడొస్తున్నావు అని అంటుంది వసు. నేను ఈ నైట్కే బయలుదేరుతున్నానక్క. నేను రేపటికి ఇండియా వచ్చేస్తాను. అవును, రేపటి నుండి మీ కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట కదా. ఇంటికి వెళ్ళకుండా మీ దగ్గరికే వచ్చి మీ కాలేజ్లో నేను కూడా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అని అంటుంది లహరి. అవును, అత్తయ్య చెప్పారా అని అంటుంది వసు. అవునక్క, ఇప్పుడు వరకు అత్తయ్యతో మాట్లాడాను కదా, అత్తయ్య చెప్పారు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నేను నా ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేకపోతున్నాను. అత్తయ్యని నిన్ను వీడియో కాల్లో అన్నా చూశాను, బావగారిని అయితే ఇప్పటి వరకు చూడనూ లేదు, మాట్లాడనూ లేదు. బావగారిని ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చాలా వెయిట్ చేస్తున్నాను అని అంటుంది లహరి. సరే కానీ నువ్వు ముందు పెద్దమ్మకి పెదనానికి ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నానని చెప్పు, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు ఇంకా రాలేదేంటి అని అని అంటుంది వసు. సరే అక్క, అమ్మా నాన్నకి చెప్పే నేను మీ దగ్గరికి వస్తాను. అక్క, బావని రేపు ఎయిర్పోర్ట్కి పంపించవచ్చు కదా అని అంటుంది లహరి. పంపిస్తానులే కానీ నీ కోతి వేషాలతో బావకి ఇరిటేషన్ తెప్పించుకో సరేనా అని నవ్వుతుంది వసు. సరే అక్క, బావని మరదలు కాకపోతే ఇంకెవరు ఆట పట్టిస్తారక్క, నువ్వు మరీను అని అంటుంది లహరి. మీ బావ వీటన్నిటికీ దూరంగా ఉంటారు, చాలా పద్ధతైన మనిషి అని అంటుంది వసు. హా, నేను వచ్చిన తర్వాత బావని మార్చేస్తానులే, నాలా కోతిలా చేస్తాను, చూస్తూ ఉండు అని అంటుంది లహరి. అందరూ వేరు, మీ బావ వేరు, మీ బావ అలా మారే రకం కాదులే అని అంటుంది వసు. నీ నమ్మకం నీది, నా ప్రయత్నం నాది, ఏంటక్క నువ్వు అని అంటుంది లహరి. సర్లే జాగ్రత్తగా రా అని అంటుంది వసు. సరే అక్క, నీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదు, నా ఫ్లైట్ వచ్చే టైం అయింది అని అంటుంది లహరి. నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావు ఇప్పుడు అని అంటుంది వసు. అవునక్క, ఎయిర్పోర్ట్లో నుండి మాట్లాడుతున్నాను, ఫ్లైట్ వచ్చే టైం కూడా అయింది, నేను రేపు నీ ముందు వాలిపోతాను. అక్క చెల్లెలు మొట్టమొదటిసారి కలుసుకోపోతున్నాం. అవును, బావని ఎయిర్పోర్ట్కి పంపిస్తానన్నా కదా, మీ ఫ్యామిలీ పిక్ పెట్టు, బావని నేను గుర్తుపట్టాలి కదా, నాకు పిక్ పెడుతున్నట్టు బావకి చెప్పకక్క అని అంటుంది లహరి. సరే చెప్పనులే, కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేకు సరేనా అని అంటుంది వసు. సరే అక్క, బావ నేను ఒక ఆట ఆడుకుంటాను అని నవ్వుతూ ఉంటుంది లహరి. సరే జాగ్రత్తగా రా లహరి, హ్యాపీ జర్నీ అని అంటుంది వసు. థ్యాంక్స్ అక్క, ఈ అక్కని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నువ్వు కూడా ఈ చెల్లిని డైరెక్ట్గా చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నావు అక్క అని అంటుంది లహరి. హా, నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, నేను కూడా వెయిట్ చేస్తున్నానులే అని అంటుంది వసు నవ్వుతూ. ఓకే అక్క, బాయ్ అని లహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వసు కూడా నవ్వుకుంటూ అల్లరి పిల్ల అనుకుంటూ ఉంటుంది. మహేంద్ర అని పిలుస్తూ ఉంటుంది జగతి. వస్తున్నాను జగతి. రిషి వాళ్ళ ఫోన్ మాట్లాడడం అయిపోయినట్టుంది, పద వెళ్దాం అని అంటాడు మహేంద్ర. పదండి డాడ్ అని రిషి మహేంద్ర హాల్లోకి వస్తారు. అయిపోయాయా మేము వచ్చట్లు అని అంటాడు రిషి. ప్రస్తుతానికి అయ్యాయి అని అంటుంది వసు నవ్వుతూ. ఎందుకు రిషి లహరితో మాట్లాడడానికి ఇష్టపడవు? అది ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది నిన్ను,
పాపం నువ్వేమో మాట్లాడవు అని అంటూ ఉంటుంది జగతి. అమ్మ, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అంటాడు రిషి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.